హలో అండి, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ 40స్లో కూడా రింకిల్స్ లేకుండా యూత్ఫుల్ స్కిన్ని ఎలా పొందొచ్చో నేను సెర్చ్ చేసి తెలుసుకున్న విషయాల్ని మీతో చెప్పదలుచుకున్నాను. రింకిల్స్ ఫ్రీ స్కిన్ పొందాలి అంటే 30s నుంచే మనం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రిక్ట్గా స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన స్కిన్ కేర్ రొటీన్లో పెప్టైడ్స్ని, రెటినాల్ని, సెరామైడ్స్ని ఖచ్చితంగా చేర్చుకోవాలి. విటమిన్ సి కూడా అండి, ఇది మన స్కిన్ కేర్ రొటీన్లోనే కాదు, మనం తీసుకునే ఫుడ్లో కూడా విటమిన్ సి ఉండేలాగా చూసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తోంది కదండి, మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్, సన్ స్క్రీన్స్, ఫేస్ వాషెస్, వీటన్నింటిలో కూడా సెరామైడ్స్, పెప్టైడ్స్, విటమిన్ సి ఉన్న స్కిన్ కేర్ రొటీన్ ప్రోడక్ట్స్ని మనం ఎంచుకుని డైలీ అప్లై చేస్తే సరిపోతుంది. ఇక రెటినాల్ నైట్ కేర్ రొటీన్లో తప్పకుండా మనం భాగం చేసుకోవాలి. వీక్లీ రొటీన్లో అట్లీస్ట్ 2 times ఎక్స్ఫోలియేషన్, 2 times ఐస్ క్యూబ్ థెరపీ అండి. అంటే ఐస్ క్యూబ్స్ని మన స్కిన్ మీద రబ్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. పఫీనెస్, డార్క్ సర్కిల్స్, ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా స్కిన్ని స్మూత్గా చేసి ఒక యూత్ఫుల్ అపియరెన్స్ని కూడా ఇస్తుందండి. కనుక వీక్లీ 2 times అట్లీస్ట్ ఈ ఐస్ క్యూబ్ థెరపీ చేసుకోవాలి. తర్వాత ఈ వీక్లీ రొటీన్లో మసాజెస్, స్టీమింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇవి రెగ్యులర్గా మసాజెస్ చేయడం ద్వారా మన స్కిన్ మీద రింకిల్స్ పోతాయి. స్టీమింగ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న డర్ట్, డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి. మన స్కిన్ బ్రైట్గా అవుతుంది. తర్వాత మంత్లీ వన్స్ ఫేషియల్ అండి. బోల్డ్ అండ్ ఫేస్ ప్యాక్స్ అయితే అందుబాటులో ఉంది, మనం దాంతో ట్రై చేయొచ్చు. ఫాలో అవ్వాల్సిన మరో ముఖ్యమైన టిప్ ఫేషియల్ ఎక్సర్సైజెస్ అండి. ఫేషియల్ యోగా కావచ్చు, మనకి యూట్యూబ్లో కానీ పింట్రెస్ట్లో కూడా ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి, మనం ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు. సెకండ్, మనం 40స్లో కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనిపించాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ చెప్పుకున్నాం, విటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకోవాలి. దాంతోపాటు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉన్న అవిసె గింజలు, వాల్నట్స్, సాల్మన్ ఫిష్ లాంటివి తీసుకోవాలి. ఇవి మన స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తుంది, కొలాజన్ని బూస్ట్ చేస్తుంది. తర్వాత చాలా ముఖ్యమైన టిప్ అండి, మన అందానికి ప్రథమ శత్రువు అంటే షుగర్ అండి. వీలైనంత వరకు షుగర్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ కోకోనట్ వాటర్లోని ఎలక్ట్రోలైట్స్ మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ని అందిస్తాయి. ఎండలోకి వెళ్లే ముందు తప్పకుండా సన్ గ్లాసెస్ వాడండి. ఇది కూడా మన స్కిన్ని రింగిల్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. 8 గంటల పాటు రోజు నిద్ర అనేది కంపల్సరీ అండి. నిద్ర లేకపోతే మీరు ఇవన్నీ చేసి కూడా వేస్ట్. చివరగా మనం ఫాలో అవ్వాల్సిన లాస్ట్ స్టెప్ అంటే ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ అండి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మన కొన్ని ట్రీట్మెంట్స్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. మొదటిది కెమికల్ పీలింగ్ అండి. ఇది మన సైన్ ఆఫ్ ఏజింగ్ ని రెడ్యూస్ చేసి మన కాంప్లెక్షన్ ని బ్రైటన్ చేస్తుంది. తర్వాత మైక్రో నీడిలింగ్, ఇది కొల్లాజెన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేస్తుంది, స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక చివరిది లేజర్ థెరపీ అండి. ఇది డార్క్ స్పాట్స్ ని టార్గెట్ చేస్తుంది, సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేసి ఈవెన్ స్కిన్ టోన్ వచ్చేలాగా చేసి స్మూతర్ కాంప్లెక్షన్ ని ఇస్తుంది. ఈ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ ట్రై చేయదలుచుకుంటే ఖచ్చితంగా ఒకసారి డెర్మటాలజిస్ట్ ని కలిసి ఒపీనియన్ తీసుకొని ట్రై చేయాల్సి ఉంటుంది. ఈ టిప్స్ అన్ని మనం ఫాలో అయితే 40స్లో కూడా యూత్ఫుల్ అపియరెన్స్ ఉంటుంది. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.